ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా సన్ రైజ్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజ్ హైదరాబాద్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో వివాదం చెలరేగింది. నిజానికి దీపక్ చహర్ వేసిన బంతికి ఎటువంటి అప్పీల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్ ని అవుట్ గా ప్రకటించాడు. అసలు వింతేంటంటే ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి పెవిలియన్ కి తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్ రివ్యూ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఇషాన్ కిషన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతనికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇషాన్ కిషన్ పెవిలియన్ కి బయలుదేరడం ప్రారంభించిన వెంటనే దీపక్ చహర్ అపీల్ చేయడానికి తన చేయి పైకెత్తాడు. అంపైర్ కూడా కంగారు పడి వేలు పైకెత్తాడు. దీని తర్వాత హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ ని చేరుకున్నాడు. ఇషాన్ కిషన్ తలపై చేయి వేసి చప్పట్లు కూడా కొట్టాడు. కానీ స్నీకోమీటర్ రీప్లే వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి బంతి ఇషాన్ కిషన్ బ్యాట్ ని తాకలేదు. అతని శరీరంలో ఏ భాగాన్ని కూడా తాకలేదు. అది చాలా దూరం నుంచి వెళ్ళింది. కానీ దీని తర్వాత కూడా ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ముంబై తరపున ఆడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది. అలాగే ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ని ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఇంకా ముంబై తరపునే ఆడుతున్నాడా అని అతని ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడంపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పేలవంగా ఆడుతుండడంతో ఫ్యాన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఐపీఎల్ సిరీస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చివరి ఓవర్లో 9 పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. ఫలితంగా ఐపీఎల్ సిరీస్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్వయంగా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడింది అని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సంచలన ఆరోపణలు చేశారు.